నేను జైన్ రిలేషన్షిప్లో ఉన్నాను. నువ్వు రేపు ఏం చేయాలో అయినా ప్లాన్ వేసుకున్నావా? నిన్నెప్పుడు నేను అలా చూడలేదు. అప్పటికప్పుడే చెప్తుండేది నో నో. అమూల్, అమ్మాయిలతో కలిసి పబ్కి వెళ్ళవా లేదా? నిజం చెప్పు అమూల్. అవును, నేను అమ్మాయిలతో పబ్బుకు వెళ్ళిన విషయం నిజమే, కానీ దాని ఉద్దేశమే వేర్లే. నాకు తెలుసు నీ ఉద్దేశం ఏంటో. బుజ్జి అలా కాదురా. సచిన్ Don't గడు call me again. హలో పెట్టేసింది. సచిన్ రే సచినోడా, నీ పనికి మాలిన పనులకి ఇంకొకసారి నన్ను పిలవకు. రే, అమ్మాయిలకి గొడవ పట్టడానికి ఇదో రీజన్ రా. నువ్వు శాంతి నెంబరు, నేను మాట్లాడతాను తనతో, నేను సెట్ చేస్తాను కదా. అయ్యో, నేను నీకు నంబర్ ఇస్తే నువ్వు నా పిల్లని కూడా సెట్ చేసుకుంటావు. అయిపోయింది కదంతా. నువ్వు ఇప్పుడు ఏం డిసైడ్ చేసుకున్నావు మరి? ఏంటి? పో చెన్నైకి పో. కార్తిగా చెప్పిందా నేనెందుకు చెన్నై వెళ్తారా? నేను ఎక్కడికి వెళ్ళను, రీనువే డైరెక్ట్గా చెప్పని. ఇదంతా నా తప్పేరా. ఇంత తొందరగా నిన్ను ప్రపోజ్ చేయమని అనవసరంగా నేనే చెప్పా. స్టాకింగ్ గీకింగ్ అని ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసే వరకు నువ్వు మాత్రం మాట్లాడదు. మాట్లాడను పక్క. దేవుడా, రీను అయితే బాగుండు. ఎవర్రా? బిగ్ బాస్లో చరణం ప్రశాంత్ కోటేయమని మెసేజ్ వచ్చింది. సోది. కష్టపడి మరి వచ్చాడురా అన్న. నీలా కాదు ఓటు వేరా. అసలు ఆ పిల్ల ఏమనిందిరా? స్టాకింగ్ అంట. నువ్వే ఆ అమ్మాయితో కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉంటేనే నీ ప్రేమ తనకు చెప్పాలి. అయినా ఆదిగడితోనే మనకు పెద్ద ప్రాబ్లం. నువ్వే ఒకసారి ఆలోచించు. ఏంటి? విశాఖపట్నంలో పొలాలు, ప్రాపర్టీసు, ముంబైలో సొంత ఇల్లు, అది కూడా పరేష్ రావాలి ఇంటి దగ్గర నుంచి 2 అడుగుల దూరం అంట. నీ దగ్గరే ఉంది ఇంటి నుంచి తెచ్చిన కుక్కర్ తప్ప. పోనీ అదేమన్నా బాగుందా అంటే అన్నం కూడా సరిగ్గా ఉడకదు. వాడిని ఏదో ఒకటి చేసేసి అడవిలోకి వెళ్ళి దాక్కుందామన్నా కూడా ఫారెస్ట్ మినిస్టర్ నిరంజన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. వాడిని మనం ఏదో ఒకటి చేయాలరా. ఒక ఐడియా ఉంది. ఏంటి? వాడు పనిచేస్తున్న ఆఫీస్లో రిసెప్షనిస్ట్ ని సెట్ చేసి ఆ. ఆ అమ్మాయికి వాడి వల్ల కడుపు వచ్చిందని మింగేరా నువ్వు? అయ్యా, మన రేంజ్ లో ఇలాంటి ఐడియాలే వస్తాయి. మరి వద్దంటే వద్దు. పగిలిపోయే న్యూస్ ఒకటి చెప్తా విను. ఆఫీస్లో ఆది ఆ పిల్ల పక్క పక్కనే కూర్చుంటారంట. వాడి ఫ్రీ టైంలో వాడు ఆ పిల్లని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. వాడంతటి కిలాడిగాడే. అమీర్పేటలో అన్ని కోర్సులతో పాటు అమ్మాయిలను ఎలా పడేయాలో కూడా నేర్పిస్తే బాగుండు. నేను వెళ్తున్నా. నీతో అంటే జీవితం మీద ఉన్న 3 ఉత్సాహం అన్నీ పోతాయి. So guys, Reenu has successfully completed her probation period and now she is a full-time employee of Ospin. Round of applause. Hey, treat. Yes, we need a treat. ఓకే ఓకే, ఏం కావాలి? It's your choice. ఓకే, టుడే లంచ్ ఇస్ ఆన్ మీ. ఓకే, Super. Yeah, Reenu. హలో. హలో, కాలేజ్కి వస్తున్నావా రేపు? ఏంటి రేపా? మన ఇద్దరం ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోలేదు. నువ్వు రాకపోయినా నేను ఒక్కనే వెళ్తా. మీ అమ్మ ఏదో ఒకటి చేసి వస్తాలే. రా, తప్పకుండా. అయ్యో రే, ఒక ఇంపార్టెంట్ కాల్. మళ్ళీ చేస్తానులే. సరే. హలో రీను. ఏంటి బాగా బిజీగా ఉన్నట్టున్నావు? అయ్యో రీను, ఫ్రెండే, గర్ల్ ఫ్రెండ్ కాదు. నువ్వు టీఎఫ్సీలో చేస్తున్నావు కదా, 8 మెంబర్స్కి ఏదో ఒక మీల్ సజెస్ట్ చేయి. ఇక్కడ బర్గర్స్ చాలా బాగుంటాయి. అయితే ఒక 8 బర్గర్స్ మా ఆఫీస్కి డెలివరీ తీసుకొస్తావా? అంటే హైటెక్ సిటీ డెలివరీ
సరే నేను మేనేజ్ చేస్తాలే ఏదో ఒకటి. ఓకే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ రా. జాగ్రత్త, చూసుకో. ఎందుకు జిడ్డుగా ఉంది నీ మొహం? అది ఎండలో ఇంత దూరం బైక్ మీద వచ్చాయి కదా. మా ఫ్లోర్లో ఆ, ఒక స్టార్టప్ కంపెనీ ఉంది. వాళ్ళు రెగ్యులర్గా హైరింగ్ చేసుకుంటున్నారు. అందులో హెచ్ఆర్ నా ఫ్రెండే. నువ్వు ఒక పని చేయి, ఆ, నీ రెజ్యూమ్ నాకు పంపు, నేను తనకి ఫార్వర్డ్ చేస్తా. శాలరీ కొంచెం తక్కువే, అది నీకు ఇష్టం ఉంటేనే. లేదు నాకు ఇష్టమే. నేను రెజ్యూమ్ పంపిస్తాను. ఓకే పంపించు. అవును, ఆ, ఆ రోజు పబ్లో ఏమైందో గుర్తుందా? అది ఏదో కొంచెం గుర్తుంది. నేను కొంచెం ఓవర్ చేశా కదా. కొంచెం కాదు చాలా. కార్తీక మీతో ఇంకా సచ్చినా ఎక్కడికి రాననింది. 1 సెకండ్. నేను పట్టుకోనా? అది వస్తున్నా 2 minutes. విఘ్నేష్ కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాడు. అది ఓకే వి ఆర్ వెయిటింగ్. ఎంత అయింది? 2300. 2500. ఆది రీనుకి బాయ్ ఫ్రెండ్ కదా. సచిన్ ఏమనుకుంటున్నాడు? నాకు తెలిసి మీ ఇద్దరు మంచి మ్యాచ్ అవుతారు. అవునా? బాయ్. ఎలా ఉంది సుభాష్? చాలా బాగుంది. డబ్బులు నీవి కాదు కదా. టిఎఫ్సి. నీకు ఈ ప్లేస్ ఎలా తెలుసు? నీకు సచిన్ తెలుసు కదా, తను అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఏ సచిన్? డిడ్ ఐ మిస్ సంథింగ్? మనం తన్ని పెళ్లిలో కలిసాంగా, వాళ్ళతోనేగా మేము కారులో వచ్చేసాం. Everybody stop eating. I think it's poison. JK. Just kidding. తినండి. Srini, have it. మై డియర్ అది నీ జేకే బాగుంది, తీసుకో. నీ బాగుంది, పెట్టుకో. రేణు, వాడి పేరేదో చెప్పా? సేవాకా? సచిన్. వాట్ ఎవర్. రీను, నువ్వు ఇంకా ఆ ఎదోతో టచ్లో ఉన్నావా? నాకు ఇట్స్ క్వైట్ షాకింగ్ ఫర్ మీ. అది నీ మనసులో తన మీద ఇంకా గ్రడ్జ్ ఉందా? గ్రడ్జ్? వాట్ ఈస్ దాట్? అంటే ఏంటో కూడా నాకు తెలీదు. ఏంటా అది? నేను వాళ్ళతో మాట్లాడుతుంటే నా స్కూల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టుంది. అలాంటి చెత్త స్కూల్స్ ఉన్నాయి మీ ఊర్లో. గవర్నమెంట్ ఇంకా మూసేయలేదా? కావాలని గొడవ చేయద్దా అది? ఓ హోలీ హార్సెస్. రియలీ? రీనుతో ఫైటింగా? నో వే. హే విఘ్నేష్, బర్గర్ ఎలా ఉంది? అరే మచ్చా, అసలు వదిలేయి. అది తిన్నప్పటి నుంచి కడుపులో ఒకటే గుడగుడ. 2-3 సార్లు వాష్రూమ్ కూడా పోయాను. Slight headache, you know. Vignesh, you have aspirin, right? Bag లో ఉంది, కావాలా? Keep it. అది నిజంగానే నీకు ఆస్పిరిన్ కావాలా? నువ్వు నీ ఓవర్. పద. సచిన్, సంతోష్, విష్ణు మురళి, ఇదిగో ఇక్కడ సైన్ చేయండి. ఇక్కడ నువ్వు కూడా చేయి. ఇదిగో, గ్రాడ్యుయేషన్ రోజు ఒక్కడొచ్చి చచ్చేది లేదు. ఇప్పుడు వచ్చి సార్ సర్టిఫికేట్ అని అడుక్కుంటారు. తీసుకో. వీరేంద్రనాథ్ సార్, నన్ను గుర్తుపట్టారా? నేను విష్ణుమురళి. మూసుకొని పోరా. సరిపోయిందా? దా తొందరగా ఇక్కడి నుంచి వెళ్దాం. బాగా డబ్బులు సంపాదించి మనల్ని అవమానించిన ఈ స్థలాన్ని కొనేసేయాలి మావా. అవుతుంది, కాలం మన వైపు తిరుగుతుంది. నీకు ఆ ప్లేస్ గుర్తుందా? అక్కడే కదా M3 ఎగ్జామ్ రాసింది. నీతో వచ్చి నన్ను ఎక్స్ట్రా పెన్ ఉందా అని అడిగింది. ఆ రోజులే వేరు. నువ్వు ఈరోజు హైదరాబాద్ వెళ్తావా లేదా సిట్టింగ్ చేద్దామా? అయ్యో లేదురా, నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఎందుకు? హైదరాబాద్ వదిలి నేను ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నారా. అదేంటి? అరే, నా హృదయం అక్కడే వదిలేసి వచ్చానురా. అద్దా మ్యాటర్. అయితే ఫోటో చూపించు, అమ్మాయిది చూపించు. ఫొటోస్ చూడొద్దు, కానీ నేను నీకు ఒక్క విషయం మాత్రం చెప్తున్నా. అతిలోక సుందర్రా తను.
రే ఒక్క సెకండ్ రా. హలో. హలో, నువ్వు ట్రైన్లో ఉన్నావా? అవును. సడన్గా ఎందుకు? సడన్గా కాదు, టికెట్స్ ఎప్పుడో బుక్ చేసుకున్నా. సరే విను, నువ్వు తెచ్చిన బర్గర్ తిన్నాక నాకు హెల్త్ బాగాలేదు తెలుసా? లూజ్ మోషన్స్ అయ్యాయి. అయ్యో, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే, కానీ మాటి మాటికి వెళ్ళాల్సి వస్తుంది. టీఎఫ్సీలో ఇప్పటి వరకు ఎవరికి ఇలా కాలేదు. అది వదిలే, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఇప్పుడు ఎక్కడున్నావు? కేరళకి వెళ్తున్నా. ఇప్పుడు సేలం దగ్గరలో ఉన్నా. సేలమా? నేను కూడా సేలంలోనే ఉన్నా. సరే పెట్టేస్తున్నా. మా కాలేజ్ ఇక్కడ. సరే, అయితే నేను వెంటనే వస్తున్నా. ఓకే సరే. ఎవర్రా హౌస్ అన్నారా? కంగారు ఎందుకు పడుతున్నావు? తనేరా, మొన్న తనతో పబ్కి వెళ్ళలేదని ఈ 2 days అలిగి కూర్చుంది. ఇప్పుడు తన వాళ్ళ ఇంటికి ఇట్నుంచే వెళ్తుంది. అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. కమిటెడ్ కష్టాలు ప్రిన్సిపల్ కూడా రావద్దు. నీకు కనీసం ఒక్క అమ్మాయి రిప్లై ఇచ్చిందా? అది రిలేషన్షిప్లోకి మాత్రం నువ్వు అస్సలు రాకరా. సింగిల్ లైఫే కింగ్లా బాగుంటుంది. నిన్న తను ఎక్కడో ఆఫీస్ పక్కన బర్గర్ తిందంట. తనకి స్టమక్ అప్సెట్ అయ్యి ఇప్పుడు లూజ్ మోషన్స్ అవుతున్నాయి. అది నీకు ఫస్ట్ ఇయర్లో ఒకసారి గేట్లు ఎత్తేసినప్పుడు ఏదో ఆయుర్వేద మూలికలు తిన్నావు కదా, మన ఉమాశంకర్ గారి అమ్మం చేసింది. ఏం మూలికలు? ఎవరా బామ్మ? నాకేం గుర్తులేదు. పేరు కుముదం. కుముదం అవ్వ. వాళ్ళు ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉంటారు. నేను ఉమాశంకర్ గారికి ఫోన్ చేస్తాను. బామ్మ ఇంకా బతికుందో లేదో. కుమ్మవ్వా, ఎవర్రా మీరు? ఆయుర్వేదం మూలికలా? అవేం అవసరం లేదు. ఆ స్టేషన్లో ట్రైన్ ఎక్కువసేపు ఆగదు. ఏం కాదు, నేను అక్కడికి వచ్చి వెయిట్ చేస్తాను. కంపార్ట్మెంట్ ఏదో చెప్పు చాలు. సచిన్ ఇవన్నీ అవసరం లేదు. అవసరం ఉంది. హే విను, నీకు లూజ్ మోషన్స్ నీళ్లుగా వస్తుందా అంటే అవ్వడగమంది. వచ్చి చూడు, ఏదో ఒకటి తీసుకొని రా, నేను ఫోన్ పెట్టేస్తున్నా. అమ్మాయిలు వశపరచుకోవడానికి ఏమైనా మూలికలు ఉన్నాయా? రే విష్ణు, నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, మనం తాగుదాం. సరేరా. సరే సరే. అరే థ్యాంక్స్. నువ్వు ఎలా వెళ్తావు? నువ్వు ఎక్కువ. ఓకే జాగ్రత్త. నేను ఎలాగైనా వెళ్తా. చూసుకోండి. సరే జాగ్రత్త. బాయ్, నేను కాల్ చేస్తా. సరే. హలో. హలో, ఎవరు? ఎవరానా? అరే నేను రీనుని. అయ్యో, ఇందాక నా ఫోను కింద పడి డిస్ప్లే పగిలిపోయింది, అందుకే పేరు కనిపించలా. అది నువ్వు తిరిగి వెళ్ళిపోయావా? లేదు. అయితే ఇప్పుడు కూడా ప్లాట్ఫామ్ మీదే ఉన్నావా? లేదు. మరి నేను లాస్ట్ కంపార్ట్మెంట్లో ఎక్కేశాను. ఎందుకు? అంటే ఎలాగో కేరళ దాకా వచ్చాం కదా, నాకు కూడా ఇంటికి వెళ్ళాలని అనిపించింది. సచిన్కి ఏమైనా మెంటలా? ట్రైన్ ఎందుకు ఎక్కావు? అది కూడా రన్నింగ్ ట్రైన్. యాక్సిడెంట్ అయితే ఎలా? అలా ఏం కాదులే, నెక్స్ట్ స్టాప్లో దిగిపోతా. నెక్స్ట్ స్టాప్లో దిగిపోతే? హే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను ఇక్కడ ఒంటి కాలు మీద నుంచున్నా. సరేనా? అరే నువ్వు ఒక పని చెయ్యి, వచ్చే స్టేషన్లో నువ్వు ఇక్కడికి రా. అదే నేను కూడా అనుకుంటున్నా. మా ఊరికి ఇంకా 5 స్టేషన్స్ పడుతుంది. ప్రాబ్లం అవదుగా? ప్రాబ్లమే. టీటీ వస్తే మేనేజ్ చేయొచ్చులే, నువ్వైతే రా. ఓకే సరే. సరే.
ఆగాగు. ఎక్కే ముందు కొన్ని విషయాలు క్లియర్ అవ్వాలి. ఏంటి? ఈ మూలికలు అంత దూరం నుండి కష్టపడి ఎందుకు తెచ్చావు? అది ఫ్రెండ్షిప్ అంటే అదే కదా. అబ్బో, ఎంత ఫ్రెండ్ అయినా ఇంత కష్టపడి నా కోసం ఎవరు తీసుకురాలే. రీను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు నా అంత మంచోళ్ళు కాదేమో. అంటే ఇదంతా నేను ఇచ్చిన బర్గర్ వల్ల అయింది కదా. సరే, ఇంటికి వెళ్ళే ప్లాన్ ఇప్పుడే చేసావు కదా, దాని ఉద్దేశం ఏంటి? అది ఊర్లో నాకు ఒక అత్యవసరమైన పని. ఏంటి అత్యవసరం? ఆలోచించుకోవడానికి టైం కావాలి. అది కాదు, నా వీసా రీఅప్లై చేసే టైం అయింది. ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేశారు. నీ వైవ్ అయిపోయిందంటే నేను లోపలికి వెళ్తాను ఇంకా. వెళ్ళు.